మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అస్సలు బోరింగ్ లేదు, 1 minute కూడా బోరింగ్ ఉండదు. కొత్త లవ్ స్టోరీ, ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ కిరణ్ బేబీతో కంపేర్ చేయలేం. బేబీయే ఈ సినిమానే. అండ్ బేబీ అంతా హిట్ అవుతుంది 100%. మ్యూజిక్ చాలా బాగుంది. ఓ మై గాడ్, సాయి రాజేష్ మార్క్ ఉంది. బేబీ మూవీ కంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు సినిమా. రాజావారు రానివారు తర్వాత నాకు అనిపించింది కిరణ్ భవన్కి ఇంత మంచి హిట్ పడింది అనుకుంటున్నాను. ఓ మై గాడ్, హీరోయిన్ మీద మొత్తం ప్రెజర్ ఎక్కువ అనిపించింది నాకు, ఎందుకంటే తన సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అఫ్ కోర్స్ హీరోయిన్ ఈక్వలే ఉన్నాయి, కానీ హీరోయిన్ యాక్టింగ్ మీద ఎక్కువ. ఓ మై గాడ్, 4.5. అంటే ఇది ఒకరి ఆత్మకథ. స్టోరీ లైన్ చెప్పాము, బట్ బాగుంది, చాలా బాగుంది సినిమా. నిజంగా క్యారెక్టర్స్ కనిపించాయి. స్టీవెన్నే కనిపించాడు, నివియే కనిపించింది, అజయ్యే కనిపించాడు. సో ఆ క్యారెక్టర్స్ నన్ను పోర్ట్రే చేసినప్పుడు, వాళ్ళు ఆ వరల్డ్లోకి మనం వెళ్ళినప్పుడు, సో ఖచ్చితంగా సినిమా ఆ ఫీల్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ మెయిన్గా గౌరీప్రియ గారు పట్టుకెళ్ళిపోయారండి. సెకండ్ హాఫ్ మొత్తం ఆవిడ క్యారీ చేశారు సినిమాని. అండ్ కిరణ్ అబ్బవరం గారు క్లైమాక్స్ లాస్ట్ 15 minutes ఆయన టేక్ ఓవర్ చేశారు. సో ఓవరాల్ సినిమా వాజ్ గుడ్. అండ్ ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎలా తీసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం. కానీ అది అన్నా హీరో కిరణ్ అబ్బవరం గారు. ఆయన సైడ్ క్యారెక్టర్ అని సినిమాలో డైలాగ్ ఉంది, కానీ సినిమాకి హీరో కిరణ్ అబ్బవరం గారే. చెప్పాను కదా, లాస్ట్ 10 minutes అయితే ఈ టేక్ ఓవర్ కంప్లీట్గా ఆయన టేక్ ఓవర్ చేశారు. బేబీతో కంపేర్ చేయొద్దు, బేబీ ఈజ్ డిఫరెంట్. ఇది 7G బృందావన్ కాలనీ ఫీల్ వచ్చిందన్న. అంటే అప్పుడు జనరేషన్ వాళ్ళకి 7G ఎలాగ ఉంటుందో, ఈ జనరేషన్ వాళ్ళకి చెన్నై లవ్ స్టోరీ ఆ ఫీల్ గుడ్ ఫిలిం ఇచ్చిందన్నమాట. సో ఎస్కేఎన్ గారు ఏదైతే నమ్ముతారో, అండ్ సాయి రాజేష్ గారు ఏదైతే, అంటే వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఏదైతే ఉందో, అది సినిమాలో రిఫ్లెక్ట్ అయింది అనిపించింది. అంటే వాళ్ళు బడ్జెట్ తీస్తే మంచి సినిమా తీస్తారు, మంచి ఫ్యామిలీ సినిమా తీస్తారు, లవ్ స్టోరీ తీస్తారు అనే ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్ సినిమా వాస్ గుడ్. నిజంగా థియేటర్లో మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే చెన్నై లవ్ స్టోరీ. అండ్ రేటింగ్ అడిగారు ఎవరు, సో 5కి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, 3 రేటింగ్ అన్న. సో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ ఇద్దరు గొడవ పడుతూ యాక్టింగ్లో పోటీ పడ్డారు. ఇద్దరు బెస్ట్ ఇచ్చారు. ఇద్దరు పోటీ పడ్డారు బ్రో, ఇద్దరు గట్టిగా ఇచ్చారు. ఎవరు గట్టిగా యాక్ట్ చేశారని ఇద్దరు సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఇద్దరు పోటీ పడ్డారు యాక్టింగ్లో. బేబీ అది తీసేయండి బ్రో, ఒక కొత్త జోనర్ అని చెప్పలేను, కానీ ఇట్స్ కల్ట్ ఫిల్మ్ లాగా ఇది కూడా బాగుంది. లేదు బ్రో, ఎంజాయ్ అండ్ ఏడిపించాడు ప్లస్ నవ్వించాడు. ఇట్స్ ఎ గుడ్ మూవీ. ట్విస్ట్ బాగున్నాయి. కొట్టేశారు బ్రో సింపుల్గా. రేపటి నుంచి చూడొచ్చు మీరు, బ్లాక్ బస్టర్ వైబ్స్. ఇట్స్ గుడ్ మూవీ. చాలా బాగుంది. అదే నాకు ఇప్పటిదాకా కూడా చెప్పిన టైటిల్ కొంచెం చెన్నై లవ్ స్టోరీ కాకుండా ఇంకేదైనా పెడితే బాగుండు. బట్ ఇప్పటి వరకు ఉన్న సినిమాలు అన్నిట్లలో ది బెస్ట్ అంటే నాకు ఒక 7G బృందావన్ కాలనీ వెయిటేజ్ ఉన్న సినిమా లాగా అనిపించింది అనమాట. గౌరీప్రియ యాక్టింగ్, కిరణ్ అబ్బవరం ఎమోషన్స్, అండ్ లొకేషన్స్, సాంగ్ అండ్ ఇంటెన్సిటీ. గ్లిజరింగ్ ఎన్ని లీటర్లు వాడారో తెలియదు, కానీ అమ్మాయిలు మాత్రం తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ మోర్ ఓవర్ ఎవరికైనా అమ్మాయికి బ్రేకప్ ఎవరికైనా అయ్యి ఉంటే రీసెంట్గా ఈ సినిమాకి వస్తే పడి ఏడుస్తుంది. సో అలా అనమాట ఎమోషన్. మనకి బ్రేకప్లో అవ్వలేదు. అండ్ అదే నాకు బేబీ సినిమా చూసినప్పుడు ఎంతైతే వెయిటేజ్ అనిపించిందో, అట్ ద సేమ్ టైం నాకు చెన్నై లవ్ స్టోరీ చూసినప్పుడు అంతే వెయిటేజ్ అనిపించింది. ఒక అమ్మాయి మోసం చేస్తే అది బేబీ, ఒక అమ్మాయి సిన్సియర్గా ప్రేమిస్తే చెన్నై లవ్ స్టోరీ. తప్పకుండా చంపేస్తలేకపోతే అట్లని కాదు, యాక్సెప్ట్ చేస్తారు కూడా. తప్పకుండా మీరు వచ్చి తప్పకుండా చూడండి. వర్త్ సినిమా. అంటే మీరు ఏదైతే అమౌంట్ పెడతారో దానికి 1000% వర్త్. చెప్పాను కదా ఇప్పటిదాకానే, మళ్ళీ రిపీట్ వేసుకోండి అన్న. నేను రేటింగ్ ఇచ్చేంత కాదు, బట్ సినిమా మాత్రం హ్యాపీగా మీరు ఏదైతే 100, 200, 300 పెట్టుకొని వస్తారో దానికి న్యాయం చేస్తుంది అనమాట. ఫుల్ఫిల్. థ్యాంక్ యూ. కాదు భయ్య, నా మాటలు రావట్లేదు అసలు. నేను ఒక సినిమాలో ఉండి కూడా ఇంత ఏడుస్తున్నానంటే ఇదేదో ప్రమోషన్ కాదు. నిజంగా ఇప్పుడు మీ వాళ్ళల్లో కొంతమంది ఇలా రాస్తారు చూడు, నిజంగా వాడికి మనసు ఇజ్జత్ అన్నది ఉంటే ఈ సినిమా చూసి రాయమనండి. నేను చాలా 4 రోజులుగా రగిలిపోతున్నాను, కానీ సినిమా భయ్య, ఇది ప్యూర్ సినిమా.
దీన్ని సినిమా అనరు, ఒక ప్రేమాలయం అంటారు చూడండి. మీరు నిజంగా చూసి చెప్పండి, ఇది ఒక ప్రేమాలయం అంతే. అమ్మో, అమ్మాయి చంపేసింది కిరణ్ గారిని ఫస్ట్ టైము. కిరణ్ అబ్బవరం గారు అంటే మనందరికీ తెలిసిందే, మన మనసులో ఉందో మీకు తెలిసిన నాకు తెలుసు. అలాంటి కిరణ్ అబ్బవరం గారు అబ్బా ఒక నిజంగా ప్రేమించే అబ్బాయి ఇలాగ ఉంటాడా, నిజంగా ఇలాంటి ప్రేమికుడు ఉంటే బాగుండు. కొన్ని రోజులు మన డైరీలో కొన్ని పేజీల్లో ఉంటే బాగుండు అనిపించాడు. కొన్ని పేజీల్లో అబ్బాయి ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఇలాంటి వాడు ఉంటే శంకరు పిచ్చెక్కిచ్చిద్ది. ఐ లవ్ సినిమా నిజంగా. చిచ్చి, నేను ఇన్ని ఏళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటే ఇలాంటి సినిమా ఒక లైన్ కూడా ఆలోచించలేదంత సిగ్గుపడుతున్నా. పిచ్చెక్కిచ్చింది భయ తమ్ముడు. అసలు దాని గురించి మీరు ఏం అడగకూడదు. నేను చెప్పేసే కదా, ఏదో బిల్డప్ కోసం. ప్రేమలేవి ఈ సినిమా అంతే. బేబీకి దీనికి అసలు సంబంధం లేదు బ్రో, దానికి దీనికి సంబంధం లేదు. నేనేమన్నా కెమెరా కోసం వస్తే కెమెరా చూడాలి తమ్ముడు, మనకెందుకు కెమెరా చెప్పు. నిజం సినిమా చూసి నీ అభిప్రాయం చెప్పు. అవుట్ ఆఫ్ 99. అదే ఇందాక చెప్పా, ప్రతి నా కొడుక్కి తాట తీసి కొడతాను. నా కొడుక్కి నా కొడుకు అయితే నెగిటివ్ రాస్తాడు. నా పేరు మల్లికా చౌదరి, నోట్ చేసుకోరా. నువ్వు అమ్మకి అబ్బకు పుడితే నాకు దగ్గరికి రా, నేను కొట్టకపోతే అన్నాడు. ఇలా మీడియాలో చెప్పు, నేనే తొక్కలో వీడియోలో కనబడ్డానికి కాదు. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఫరక్ పన్ను. నెగిటివ్ రేటింగ్ ఇచ్చే ముందు ఒకటే మాట చెప్తున్నా భయ్, అప్పుడు నువ్వు రేటింగ్ కాదంటే చెప్పండి. ఏం లేదన్నా, నీకు తెలీదు. 3 గంటలు కాదు కదా, నువ్వు అసలు ఎంతసేపు ఉన్నావు అనేది కూడా నీకు థియేటర్లో తెలీదు. చిత్తకొట్టేసాడు అన్న పెర్ఫార్మెన్స్, డైలాగులు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అంటే ఇది అనే ఫీలింగ్ వచ్చి మళ్ళీ సిన్సియర్గా అందరూ లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. జెన్జీకి ఒక గొప్ప సినిమా అన్న ఇది, చాలా బెస్ట్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. చెన్నై వచ్చి తీస్తాను, తెలుగు వాళ్ళు ఎంజాయ్ చేయరు కానీ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. స్టోరీ పడిందండి, బాగుందండి, బాగా అనిపించింది. అంతా అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఆ అమ్మాయిని మళ్ళీ పైకి తీసుకురావాలని ఇది పెట్టాడు. ఆ థీమ్ కూడా బాగుంది, బాగున్నాయండి. అందుకనే చెప్పాడు కదా, చరిత్రలో ఇప్పుడు ఒకటే ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలని. అదేనండి, అంతా ఎక్కడికక్కడ వ్యత్యాసం చూపించాలి కదా, అది చూపించారు. చూడండి, ఏడుస్తున్న ఫేస్లో అసలు ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది కదా. మూవీ చాలా హిట్. అది విధి, మనమేం చేస్తాం మూవీ అలా తీస్తున్నప్పుడు. మూవీ అయితే సూపర్ హిట్, పక్కా కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది మూవీ. నాకు బేబీ మీద ఇదే బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది మూవీ. థ్యాంక్స్. అంత క్లారిటీగా చెప్పలేను కానీ ఓకే, బాగానే ఉంది. 1 టైం వాచ్, బట్ డెఫినెట్లీ హిట్ అని నేనైతే అన్ను. బాగున్నాయి. థ్యాంక్ యూ. హీరోయిన్ బాగా యాక్ట్ చేసింది, హీరో కూడా నాకు ఇష్టం. బాగుంది, డిఫరెంట్గా ఉంది స్టోరీ. బేబీ నేను చెన్నై లవ్ స్టోరీ చూసా ఇప్పుడు. అద్భుతం అసలు, ఏడుస్తూనే చూశాను అసలు నేను సినిమా అయితే. అంత బాగుందండి, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయండి. అన్నిటికన్నా ఫస్ట్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా పీక్స్ అసలు. అవునండి, రియల్ లవ్ ఎలా ఉంటుంది అన్నది చాలా బాగా చూపించారండి. నిజంగా మనం ప్రేమలో ఉంటే ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో ఈ సినిమాలో కనిపించింది. చాలా బాగుందండి, అందరూ చూడొచ్చేసి. నా చిన్నప్పుడు నా ప్రేమ కథ అంతా గుర్తుకొస్తుంది. ఇప్పుడు ప్రేమ సినిమా చూస్తుంటే చాలా ఆనందం, కన్నీళ్ళు ఆక్కంటోనేమో అంత ఎమోషన్. అందరూ ఫ్యామిలీతో చూడాలి, కానీ మన ప్రేమికులకి ప్రేమ కల్పించే సినిమా అండి ఇది. చాలా 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 బాగుంది. అబ్బా సూపర్ అండి, అబ్బా ఇప్పుడు కూడా నాకు కన్నీళ్ళు ఆగట్లేదంటే సినిమా చూసిన అంటే. అబ్బా సినిమా మొత్తం ఏడిపోతుందండి. సినిమా ప్రేమ గెలిచింది, లాస్ట్కి ప్రేమే గెలుస్తుంది. ప్రేమే గెలుస్తుందండి, ప్రేమే గెలుస్తుంది.
సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ అంటే ఆ ఎమోషనల్ నరాలు ఇలా చూస్తుంటే నెక్కబడి చేసి ఎంటికలన్నీ నరాలు నెక్కబడి చేస్తానండి. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్లైమాక్స్ చూస్తుంటే తట్టుకోలేకపోతాను. బాబా బ్లాక్ బస్టర్ అండి సినిమా, సూపర్ సూపర్ హిట్. ఇప్పుడు కన్నీళ్ళు కనిపించాయండి మీకు? ఇప్పుడు కన్నీళ్ళు కనిపించాయా? మా బాధ మీకు ఇప్పుడు వినిపించిందా? సూపర్ సూపర్ హిట్, అందరూ ఫ్యామిలీతో చూడాలి సినిమా. చాలా బాగుందండి. వాళ్ళు కూడా ఇక్కడ లవ్ చేసుకున్నట్టు ఇంకా అంత విడిపోయిన వాళ్ళు ప్రేమలు కూడా ఇక్కడ కలుసుకుంటారండి. పాత ప్రేమలు అంతే 10th క్లాసు మన ఈ ప్రేమలు విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇట్లాంటి సినిమాలకు వస్తే వాళ్ళు కూడా కలుసుకుంటారండి. ఇద్దరు పోటీ పడు జనరల్గా ఎలా ఉంటుందంటే నువ్వు ఎక్కువ యాక్ట్ చేస్తాను నేను ఎక్కువ యాక్ట్ చేస్తుంటాను కదా, బట్ ఈ మూవీలో మాత్రం నువ్వు ఎక్కువ ఏడిపిస్తావా నేను ఎక్కువ ఏడిపిస్తాను ఎవరు ఇద్దరు పోటీ పడి ఏడిపించాలనిపించింది. పిండేశారన్న బేబీ కాదు కదా, బేబీ అమ్మమ్మ కూడా చెప్పుకోవచ్చు. ఆ క్లైమాక్స్ ఎమోషన్ అయితే ఏదో ఒక హగ్గ ఒక సీన్ ఉంటుంది. అసలు రాసేటప్పుడు కూడా ఆయనకి ఏమనిపించలేదు, అరే రే జనాలు భయపడతారు లేదంటే చిరాకు పడతారు అని అనిపించలేదేమో. కానీ అంటారు కదా ఇప్పుడు ఎందుకు చెన్నై వెళ్ళారంటే తెలుగులో యాక్సెప్ట్ చేయలేరు రెండు సినిమాలు అని చెప్పి, నిజంగా తెలుగులో అయితే యాక్సెప్ట్ చేయరు సినిమాని. ఆ లెవెల్లో పిండేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుందన్న. కల్ట్ కాదు కానీ క్లాసిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో కూడా ఒక లవ్ స్టోరీలో అయితే అంత అలాంటి ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఎవరు పెట్టరు. సో ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు సగం గెలిచామని చెప్పుకోవచ్చు. ఆ క్లైమాక్స్ కూడా పెట్టాడండి ఆవిడ. రియాలిటీలో కూడా క్లైమాక్స్ ఉంటుంది. రెండు ఉన్నాయి. ఒకటి ఇంటర్వెల్ బ్లాక్ ఏడ్చాం, రెండు ప్రీ క్లైమాక్స్లో ఏడ్చాం, సినిమా అయ్యేటప్పుడు ఏడ్చాం. అది వేరే మీనింగ్ కూడా ఉంది. బట్ ఓకే అన్న. ద బెస్ట్ థింగ్ సినిమాలో అంటే అన్నీ అని చెప్పొచ్చు. మ్యూజిక్, సాయిరాజ్ గారు రైటింగ్, కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్, చెన్నై లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. లేదండి, చాలా బ్రీజీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. ఎవరికి ఏం చెప్పేది లేదు. లవ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీ. యా లేదు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అంతకంటే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. రేటింగ్ అంటే బెస్ట్ ఫిల్మ్ అండి చెప్తున్నా కదా, నేను ఆనెస్ట్గా చెప్తున్నా. నేనేమి నా ఉట్టికేం చెప్పట్లేదు, ఆనెస్ట్ చెప్తున్నా. చాలా మంచి ఫిల్మ్ ఇది. 5 out of 5. మూవీ తీయడానికి ఒక ప్రొడ్యూసర్ అని కూడా ఉన్నాడు అనేదానికి ఈ సినిమా నిదర్శనం. ఎందుకంటే మనకి కొన్ని లోపాలు ఉన్నాయి, బట్ సినిమాలో కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం నిజంగా ఆ డిఫరెన్స్ కానీ ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఆ కల్ట్ అంటే ఒక లవ్ స్టోరీ అంటే అమ్మాయి వెనకాల పడ్డం కానీ లేదంటే అమ్మాయి పెళ్ళి అయిపోవడం ఇలాంటివి ఉంటాయి. బట్ మనకి ఊహ అందని సీన్లతో మనల్ని ఇంకా ఎమోషన్ చేసి ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా మనం ఇంకా ఏముందని వాట్ నెక్స్ట్ అని చూస్తూనే ఉన్న సినిమా అంతా కూడా నా వరకు అయితే మాత్రం బేబీ తర్వాత ఇంకొక హిట్ అన్న. కిరణ్ అబ్బవరం కావచ్చు, మన ఎస్కే గారిని కావచ్చు, లేదంటే రాజశేఖర్ రైటింగ్ కావచ్చు. నిజంగా హృదయకాలం చూసి ఎవడైనా సరే ఏంట్రా రైటింగ్ అనుకుంటారు. బట్ బేబీ ఈ సినిమా చూసినంత ఆయన రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. బట్ ఒకటన్నా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంటర్వల్ ట్విస్ట్ అయితే ఒక్క 10 నిమిషాలు నిజంగా షాక్లోకి వెళ్తారు. నిజంగా మొబ్బిడిపోద్ది ఇంటర్వల్ ట్విస్ట్కే. బట్ ఇంకా అయిపోయింది కదా ఇంకేముంది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక రెగ్యులర్ వేలో కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్లారు. అది కొంచెం డిసప్పాయింట్ చేసే అవకాశం ఉంది తప్ప సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ నిజంగా 100 కోట్లు కాదు 500 కోట్లు వచ్చినా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ద బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటికి రెగ్యులర్ లవ్ స్టోరీలా కొంచెం ఎమోషన్ పెట్టి అక్కడ కొంచెం సస్పెన్స్ సీన్స్ పెట్టి ఒక రెగ్యులర్గా తీసుకెళ్లారు. అది కొంచెం అదిగా అనిపించింది తప్ప మళ్ళీ క్లైమాక్స్ లేపింది మళ్ళీ సినిమాని. సో ఓవరాల్గా నా వరకు అయితే ఇత మెయిన్ ఫిల్లర్ ఎవరైనా ఉన్నారంటే కేవలం మణి శర్మ గారు. ఎక్కడో పెట్టారు సినిమాని తీసుకెళ్ళి. సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎమోషన్ సీన్స్లో గౌరీ గారు యాక్టింగ్, మణి శర్మ గారు బీజిఎంకి నిజంగా మ్యాజిక్కే చేశారన్నమాట. నిజంగా మైండ్లో ఉండిపోయింది ఆ మ్యూజిక్. నా వరకు చూసుకుంటే కిరణ్ అబ్బవరంగా నేను పొగిడితే కదా దానికన్నా మణి శర్మ గారిని ఎక్కువ పొగుడుతాను. ఆయన బీజిఎం కొట్టాడు, అబ్బా ఏం కొట్టాడు మా అసలు మనకి తమనని చూస్తాం. బట్ ఫీల్ గుడ్ మూవీకి చెప్పాలంటే మణి శర్మ బ్యాక్గ్రౌండ్ ఎరగదీయడం అంతే. థ్యాంక్ యూ అన్న. అసలు చాలా ఎమోషనల్ మూవీ అని చెప్పచ్చు బేసిక్గా. అండ్ ఆల్ ఎమోషనల్ సీన్స్ కానీ లేదంటే అన్ని హ్యాపీ మూమెంట్స్ కానీ అన్ని చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. ఉంది ఫీల్ గుడ్ మూవీ. కొంచెం బ్రేకప్ అయిన వాళ్ళు మంచిగా కనెక్ట్ అవుతారు. యూత్కి బాగా సెట్ అవుతుంది మూవీ. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ ఓవరాల్ మూవీ వాజ్ వెరీ గుడ్. చాలా డిఫరెన్స్ ఉంది, అసలు సేమ్ ఏం లేదు, మొత్తం డిఫరెంట్ మూవీ. కాన్సెప్ట్ వైజ్ కొత్త ఉంది మూవీ. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ కాన్సెప్ట్ ఎవ్వరు చూడలేదు. సో మూవీ చాలా బాగుంది. చూడొచ్చు, యూత్ చూడొచ్చు, వెళ్ళి కనెక్ట్ అవుతారు బాగా. అసలు ఎవరి నోట్లో మాట్లాడలేదు.
బట్ సినిమా మీ అందరికీ నచ్చింది, అది వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కరు కనుక్కుంటా తమ్ముడు వెళ్ళి